మిద్దె తోటలో మనకి ఉన్న స్పేస్‌ని చాలా ఎఫిషియెంట్‌గా ఎలా వాడుకుంటాం అన్న దాని మీద మనకొచ్చే కూరగాయలు గానీ, మనకొచ్చే వెజిటబుల్స్ అన్నీ కూడా దిగుబడి అన్నది బేస్ అయి ఉంటుంది. అలాగే ఉన్న స్పేస్‌ని మనం ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటే అంత బావుంటుంది. ఎందుకంటే తక్కువ ప్లేస్‌లో ఎక్కువ కుండీలు పెట్టుకోవాలన్న ఒక కాన్సెప్ట్‌తో నేను ఈ 2 స్టాండ్‌లు డిజైన్ చేశానండి. డిజైన్ చేసి మనం ఆల్రెడీ వాడుతున్నాము. చాలామంది మన సబ్‌స్క్రైబర్స్ కూడా ఆల్రెడీ ఈ స్టాండ్‌లు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారండి. చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా. అంతకుముందు వీడియోలో నేను చూపించినప్పుడే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యి వాళ్ళు తెప్పించుకున్నారనమాట. తెప్పించుకొని చాలా బాగున్నాయని కూడా వాళ్ళు కామెంట్ చేశారు. చాలా బాగుంది, కన్వీనియంట్‌గా ఉంది. మాకు చిన్న ప్లేస్‌లోనే చాలా పెట్టుకుంటున్నాం ఇప్పుడు మేము. చాలా బాగుంది. అలాగే కింద క్లీన్‌గా ఉంటుంది. ఇవన్నీ మనకి కామెంట్స్ వచ్చినాయి ఆల్రెడీ నాకు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇంకా చిన్న ప్లేస్‌లో ఇంత చిన్న ప్లేస్‌లోనే మనం ఎక్కువ కుండీలు పెట్టుకోవచ్చు అనమాట. ఇది 2 స్టెప్ స్టాండ్, ఇదేమో 3 స్టెప్ స్టాండ్ అండి. సో ఈ చిన్న ప్లేస్‌లోనే మనం ఎక్కువ కుండీలు పెట్టేసుకోవచ్చు. ఇది ఎంత ఉంది మనకి మొత్తం కలిపితే ఇది ఒక 2 ఫీట్ లోపలనే ఉంటుందండి విడ్త్ ఇది. 2 ఫీట్ లోపల విడ్త్‌లోనే 6 ఫీట్ లెంగ్త్ అనమాట ఇది 2 స్టెప్ అయితే. సో ఇంత ప్లేస్‌లో ఆల్మోస్ట్ మీరు ఒక 12, 13 రకరకాల కుండీలు ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. బకెట్స్ కానీ, టబ్స్ పెద్ద టబ్స్ అయితే ₹100 టబ్స్ అయితేనేమో మీకు ఒక్కొక్క దాని మీద 4 వస్తాయన్నమాట. పైన 4 కింద 4 మధ్యలో ప్లేస్‌లో ఇంకా చిన్నవి ఏమైనా పెట్టుకోవచ్చు. సో అంత బాగా మనకి ప్లేస్‌ని సద్వినియోగం అవుతుందన్నమాట. 3 స్టెప్‌లో వచ్చేటప్పటికి దానికి ఆటోమేటిక్‌గా మిగిలిన ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇంక ఎక్కువ పడతాయి. ఇది ఇంకొక స్టెప్ అంటే 3 ఫీట్ విడ్త్‌లోనే మనకి చాలా పడతాయి అనమాట. ఇందులో నేను రకరకాలు పెట్టాను చూడండి. పెద్దవి పెట్టాను, టబ్బులు పెట్టాను, అన్నీ చిన్న చిన్నవి పెద్దవి అన్నీ పెట్టాను. మనకి ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను ఊరికే జస్ట్ అప్పుడప్పుడు చూపించి చెప్పినప్పుడే చాలామంది ఆర్డర్లు ఇచ్చారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఎట్లా అసెంబుల్ చేసుకోవాలి ఏంటనేది వాళ్ళకి మేము గైడ్ చేసాము. సో దానికన్నా బెటర్ ఏంటంటే ఒక వీడియో చేస్తే బాగుంటుంది. అలాగే ఇది అందరికీ తెలుస్తుంది కూడా అనేసి ఒక వీడియో చేయడం బాగుంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ మీరు ఇప్పటివరకు చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఛానల్ మంచి కంటెంట్ ఉంటుంది. ఈ స్టాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఆన్లైన్లో మీరు షిప్మెంట్ బుక్ చేసుకునే దానికన్నా కూడా మీకు ఒకవేళ కావాలనుకుంటే ఆఫ్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుని, సో మన ఆన్లైన్ స్టోర్లో దొరికే ఐటెంలు అన్నీ కూడా మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలు కావాలనుకుంటే, సపోజ్ కంపోస్ట్ మీకు 25 కేజీలు కావాలి, ఇంకోటి ఏదైనా కావాలి, టోటల్ వెయిట్ ఒక 40 కేజీల వరకు కూడా మీకు 50 కేజీల వరకు కూడా మీకు ట్రాన్స్పోర్ట్ మీ ఊరికి రావడానికి విఆర్ఎల్ ఉంది ఆప్షన్, మనకి నవత ట్రాన్స్పోర్ట్ ఉంది, ఆర్టీసీలు ఉన్నాయండి, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఎక్కువగా మేము ఎక్కువ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్లోనే ఇస్తున్నాము. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళకే ఈజీగా వెళ్ళిపోతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి, మీరు వెళ్ళి ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మీకు షిప్పింగ్ ఛార్జీలు అనేవి చాలా తగ్గిపోతాయి అనమాట. అదే మీరు కొరియర్ వాడారనుకోండి, కొరియర్కి మీకు చాలా ఛార్జీలు అయిపోతాయి. ₹1000, ₹1200 అట్లా ఛార్జింగ్ ఎక్కువైపోతుంది అనమాట. వేరేది మనకి ఈ ట్రాన్స్పోర్ట్స్లో పంపించడం వల్ల మనకి ₹300-400 మనకి వైజాగ్ వరకు కూడా డెలివరీ అయిపోతున్నాయి ఈజీగా. సో అది మనకి 3 డేస్లో మీకు డెలివరీ వచ్చేస్తుంది. సో ఆ ఆప్షన్ మీరు వాడుకోవచ్చండి ఎవరికైనా కావాలనుకుంటే. ఈ స్టాండ్స్ కానీ, కంపోస్ట్ కానీ ఎక్కువ క్వాంటిటీలు ఏం కావాల్సి వచ్చినా కూడా అది వాడుకోవచ్చు. సో ఈ స్టాండ్ నేను ఒక 3 స్టెప్ స్టాండ్ని ఓపెన్ చేసి మనం దాంట్లో ఒక సింగిల్ స్టెప్ ఎలా రెడీ అవుతుంది, ఆ సింగిల్ స్టెప్ అంటే అది ఎలా రెడీ అవుతుంది, తర్వాత రెండో స్టెప్ ఎలా రెడీ అవుతుంది, మూడో స్టెప్ ఎలా రెడీ అవుతుంది, ఎలా అసెంబుల్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. వీడియో పూర్తిగా చూసి మీకు ఈ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే అందరూ ఉపయోగపడుతుంది. ఉన్న కొద్ది ప్లేస్ని మనం ఎఫిషియెంట్గా వాడుకోవాలి. సో ఇలా స్టెప్ వైజ్ పెట్టుకుంటే, గ్రూపింగ్ చేసుకుంటే మన మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. సో దగ్గరగా ఉన్నప్పుడు గ్రూపింగ్ ప్లాంటేషన్స్లో హెల్తీగా పెరుగుతాయి. ఒకదానికొకటి మాయిశ్చర్ని షేర్ చేసుకుంటాయి. ఈ మనకి వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. కంపానియన్ ప్లాంట్స్ మనం సెట్ చేసుకుంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. 2 విధాల ఉపయోగం. కింద క్లీనింగ్ అంటారా, ఆ కింద క్లీనింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఫ్లోర్ తడుస్తుంది, దాని కింద మట్టి ఉంటుంది, చెత్త స్టాంప్ జమ అయిపోతుంది, ఫ్లోర్ లీక్ అవుతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏముండవు, అన్నీ వెళ్ళిపోతాయి మీకు ఇది పెట్టుకుంటే ఒకసారి. అలాగే కింద సైడ్ దీనికి ఒక 2 రాడ్లు కూడా ఇస్తాం మేము. సో దాని మీద మీరు ఏమైనా ట్రేల్ లాంటివి కూడా పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా. చూసేద్దామా వీడియోలో. ఇవి మొత్తం 3 సైజులకి ప్యాకింగ్ అండి. ఇది సింగిల్ స్టెప్, తర్వాత మధ్యలోదేమో 2 స్టెప్, ఆ చివరిదేమో 3 స్టెప్ అండి. 3 స్టెప్లో మనం అసెంబుల్ చేసుకున్నప్పుడు చూసుకుంటే సింగిల్ స్టెప్, 2 స్టెప్ కూడా ఉంటాయి. ఈరోజు ఆ 3 స్టెప్ను ఒక దాన్ని మనం ఓపెన్ చేసేసి చూద్దాము. మొత్తం ఎలా అసెంబుల్ చేయాలి ఏంటన్నది దీన్ని చూద్దాం ఇప్పుడు. ఇది పార్సిల్లో పంపించినప్పుడు మేము దీన్ని మల్టిపుల్ ప్యాకింగ్ చేస్తామండి. మొత్తం లోపలంతా కూడా మనకి ర్యాపింగ్ ఉంటుంది, తర్వాత అట్ట బాక్స్ ఉంటుంది, దానిపైన మళ్ళీ అగైన్ ర్యాపింగ్ ఉంటుంది అనమాట. ప్లాస్టిక్ కవర్ ర్యాపింగ్ ఉంటుంది మొత్తం. చాలా సేఫ్గా ఇది ట్రాన్స్పోర్టేషన్లో వెళ్తున్నాయండి. ఆల్రెడీ చాలామంది తెప్పించుకుంటున్నారు.
సో ఇవన్నీ కూడా అగైన్ ఫిల్మ్తో మనకి టైట్గా ఉంటాయి అన్నమాట, అన్ని పార్ట్స్ అన్నీ కూడా మనకి. ఇవన్నీ కూడా సైడ్ సపోర్ట్ పట్టీలు అండి ఇవి. సైడ్కి మనకి స్టాండ్ లెగ్స్కి సపోర్ట్ వచ్చే పట్టీలు అనమాట ఇవి. ఇది టాప్ హ్యాంగర్ అండి. మనం హ్యాంగింగ్ బాస్కెట్లు అవన్నీ తగిలించుకోవడానికి వీలుగా వచ్చిన ఇది టాప్ బార్ అనమాట ఇది. సో దీని సపోర్ట్లో సైడ్లో మనకి పైపులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు ఓపెన్ చేసిన ఈ 3 స్టెప్ బాక్స్లో ఇట్లాగా 3 ఫ్రేమ్లు ఉంటాయండి. ఫస్ట్ బేసిక్గా ఇదేంటంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ కోసం ఇవి బేస్లు అనమాట. సో వీటికి సరిపడా మనకి ఇవన్నీ కూడా లెగ్స్ అండి ఇవి. ఇదేమో వెనకాల వచ్చే లెగ్ అనమాట ఈ పెద్దది. తర్వాత దాని తర్వాత వచ్చే లెగ్, దానికన్నా ముందు వచ్చే లెగ్లు. తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పట్టీలండి ఇవి. అలాగే ఇవేమో కింద మన ఫస్ట్ స్టెప్కి వచ్చే లెగ్స్ అనమాట. వీటితో పాటు మీకు ఒక బోల్ట్ ప్యాకెట్ కూడా వస్తుందండి. ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ బోల్ట్ అనమాట ఇవి. ఇందులోనే మీకు స్పానర్ రెంచులు కూడా ఉంటాయన్నమాట బిగించుకోవడానికి వీలుగా మీకు. ఈ బోల్ట్ అన్నీ కూడా మనకి ఈజీగా బిగించుకుని అసెంబుల్ చేసుకోవడానికి బాగుంటుందండి. దానికోసం ఇందులో మేము రెంచులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీకు. సో దట్ మళ్ళీ మీరు రెంచుల కోసం ఎత్తుకోలేకుండా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నిలబెట్టేద్దామండి, మనం చూద్దాం. సో ఫస్ట్ మనం సింగిల్ స్టాండ్ అసెంబుల్ చేసుకోవాలి. సింగిల్ స్టాండ్ అసెంబుల్ చేసుకోవాలంటే ఇట్లా మీకు స్క్వేర్ పైపులు ఉంటాయి. ఈ స్క్వేర్ పైపులు ఏదైతే ఉంటాయో ఈ హోల్స్లో మనం ఈ లెగ్గలు ఉన్నాయి చూడండి, ఈ లెగ్ దీన్ని మనం ఇందులో పెట్టాలన్నమాట. ఇట్లా ఇందులో సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో ఒక బోల్ట్ పెట్టేయాలి మనం. సో ఇట్లా ఈజీగా ఇందులోంచి మనకి బోల్ట్ పెట్టేసేసి మనం ఈ పక్కనే వాషర్ నట్టు వేసేసుకోవచ్చండి. సో ముందు ఒక్కొక్క బోల్ట్ వేసేసుకుంటే మనం తర్వాత అసెంబ్లీ మళ్ళీ వేసుకోవచ్చు మిగిలిన బోల్ట్ అన్నీ కూడా. సో అట్లానే ఇక్కడ రెండోది కూడా పెట్టేద్దాం అట్లా ఈజీగా. సో ఇట్లా మీరు బోల్ట్ వేసేసుకొని బిగించేసుకోవచ్చు. అట్లానే మేము ఇక్కడ నెంబరింగ్ కూడా ఇస్తున్నాం అనమాట, మీకు ఈజీగా అసెంబ్లీ చేసుకోవడానికి వీలుగా ఇట్లా నెంబరింగ్ ఉంటుంది. సో మూడోది మనం ఇట్లా అసెంబ్లీ చేసేసుకోవచ్చు. సో 3 దగ్గర 3 నెంబర్ పెట్టేసి మీరు ఇట్లా బోల్ట్లు వేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. మనం ఒక వాషర్ వేసి అటొక వాషర్ ఇటొక వాషర్ వేసుకుని మీరు అసెంబుల్ చేసుకుని లైట్గా టైట్ చేసుకోండి చాలు. ఎందుకంటే బోల్ట్ మీద మనకేం పెద్దగా లోడ్ ఏముండదు, ఏమి ఊడిపోకుండా మనకి జస్ట్ బోల్ట్ అంతే. ఎందుకంటే ఒకసారి మనం స్టాండ్ పెట్టిన తర్వాత బోల్ట్లు అవసరం ఏముండదు. సో ఇట్లా మన ఫస్ట్ స్టెప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసారా ఫస్ట్ స్టెప్. సో ఇట్లా మధ్యలో పట్టి ఉంటుంది కాబట్టి మనకి చిన్న చిన్న కుండీలు కానీ కూడా పెట్టుకోవచ్చు మీరు దీనిపైన ఈజీగా. సో మనకి ఈ స్టాండ్తో పాటు ఇట్లా 2 రాడ్లు కూడా వస్తాయండి మీకు. ఈ రాడ్లు ఏంటంటే కింద మనకి ఫస్ట్ స్టాండ్లో కింద వేసుకోవడానికి మీకు ఉపయోగపడతాయండి, కింద సైడ్ ఏమైనా పెట్టుకోవడానికి. సో ఈ రాడ్లు ఏం చేయొచ్చు అంటే మీరు డైరెక్ట్గా ఈ కింద స్టాండ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ స్టెప్ కింద దీని మీద మనం డైరెక్ట్గా ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా. చాలా ఈజీ సింపుల్ అండి ఇది. దీనికి ఎక్కువ కాంప్లికేషన్ ఏం లేదు మీకు. మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇట్లా ఇప్పుడు స్టాండ్ ఫస్ట్ స్టెప్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఈ చిన్న పీసులు ఉంటాయండి, అన్నిటికన్నా చిన్నవి. ఈ పీసులు మనం వాటిలో పెట్టాలి. ఇప్పుడు ఊరినే డైరెక్ట్ అందులో పెట్టేస్తే సరిపోతుంది. మనకి అన్ని ఇన్సర్ట్ టైప్ అనమాట, చాలా ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు దానిపైన మనం ఈ రెండో స్టెప్ అసెంబుల్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం 3 లెగ్గలు పెట్టేసిన దాని మీద ఇప్పుడు డైరెక్ట్గా కరెక్ట్గా ఈ స్క్వేర్ పైప్లో కూర్చునేటట్టుగా మనం ఇందులో అసెంబుల్ చేసేసుకోవచ్చు. ఇందులో కూర్చోవాలన్నమాట అంతే. మనకి జస్ట్ ఇట్లా అందులో కూర్చుండిపోతుంది ఈజీగా, ఇట్లా లాక్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా మీకు అంతే. ఇప్పుడు దీని వెనకాల మనకి దీని నెక్స్ట్ స్టెప్ లెగ్గలు ఉంటాయండి. ఈ లెగ్గలు మనకి ఇక్కడ అసెంబుల్ చేసుకోవాలి మనం. ఈ లెగ్ పెట్టిన తర్వాత ఇక్కడ బోల్ట్ వేసేసుకోవాలి ముందు మనం ఫస్ట్. సో ఇక్కడ బోల్ట్ నట్టు వేసేసుకోవాలి ఇక్కడ మనం. సో దట్ ఏమవుతుందంటే మనకి 2 స్టెప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ 3 స్టెప్ ప్యాక్లో ఇట్లా మనం సింగిల్ పీస్ కింద వాడుకోవచ్చు, లేదా మీరు 2 స్టెప్ కింద వాడుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మనం 3 స్టెప్ కూడా అసెంబుల్ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ 3 స్టెప్కి మళ్ళీ ఇక్కడ మళ్ళీ చిన్న పీసులు వచ్చేస్తాయి మనకి. దీనికి పైన మనం హ్యాంగర్ సెట్ చేసేద్దాం దీనికి ఇప్పుడు ఫస్ట్. సో దీని హ్యాంగర్ సెట్ చేయడానికి మళ్ళీ అగైన్ మనకి 3 పైపులు ఉంటాయండి. ఇలా పెద్ద పైపులు 3 వస్తాయి అనమాట. దానిపైన హ్యాంగర్ అది. సో దీన్ని ఇక్కడ మనం ఇలా జస్ట్ సింపుల్గా ఈ స్క్వేర్ పైప్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా హైట్ వచ్చేస్తుంది మనకి.
దీనిపైన మనకు ఇప్పుడు హ్యాంగర్ అన్నది దీని మీద రెస్ట్ అయిపోతుంది అనమాట. మీరు ఏదైనా హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టుకున్నా, ఏదైనా దాని మీద తీగల లాంటివి పాకించుకున్నా కూడా మీరు అలుకుని మనకి బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఇప్పుడు దీన్ని హైట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో హైట్ చూడండి ఇప్పుడు ఎంత హైట్ వచ్చిందో, చాలా హైట్ వచ్చింది అనమాట. ఇప్పుడు 1.5 మీటర్ హైట్ వచ్చింది మనకు ఇప్పుడు. సో ఇట్లా దీనికి మళ్ళీ మనం ఇక్కడ కింద బోల్డ్ వేసేసుకోవచ్చు ఇట్లా సింపుల్గా. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఇట్లా హ్యాంగర్ మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా మనం స్క్వేర్ పైప్లో ఇట్లా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. మనం సరే ఇట్లా పెట్టేసుకుంటే సింపుల్గా మనకి ఇది చాలా లోడ్ తీసుకుంటుందండి. లోడ్ గురించి అసలు మనం వరి అవ్వట్లేదు, అంతా స్క్వేర్ పైప్ స్ట్రక్చర్ అనమాట ఇదంతా. అలాగే దీనికి మనకి ఇక్కడ హుక్కులు కూడా ఉన్నాయి, ఇలా హుక్కులు తగిలించుకోవచ్చు మనం ఎక్కడైనా కానీ. మీరు ఇట్లా హ్యాంగింగ్ బాస్కెట్ లాంటివి ఏమైనా సరే మనం ఇట్లా ఈజీగా తగిలించుకోవచ్చు. దీనిపైన బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ పెట్టేసుకోవచ్చు. సో బోల్డ్ నట్లు టైట్ చేసేసుకుంటే మొత్తం మనకి పెర్మనెంట్ పక్కా ఫిక్సింగ్గా అయిపోతుంది అనమాట. మొత్తం ఇట్లా మనం 2 స్పానర్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి బోల్డ్తో పాటు ప్యాకెట్లో, ఎందుకంటే మళ్ళీ మీకు స్పానర్లు ఎత్తుకునే అవసరం లేకుండా. సో ఇది మీరు జాగ్రత్త చేసి పెట్టుకుంటే మీకు ఎప్పటికీ ఉపయోగపడుతూ ఉంటాయి. సో వీటితో మనం టైట్ చేసేయచ్చు వీటిని. సో అన్నీ ఒక మీడియం రేంజ్లో టైట్ చేసుకోవాలండి, హెవీ టైట్నింగ్ అవసరం లేదు ఏది కూడా మనకి. జస్ట్ లైట్గా టైట్ అయితే చాలు మీకు, అంతే టైట్ చేసుకోండి మీరు ఎవరైనా సరే. సో 2 స్టెప్ స్టాండ్ ఇట్లా రెడీ అయిందండి మనకి ఈ విధంగా, చూసారు కదా. సో ఇది మనం తీసేసి ఇప్పుడు దీన్ని 3 స్టెప్పులు కన్వర్ట్ చేద్దామండి. ఈ వెనకాల ఫ్రేమ్ తీసేసి సింపుల్గా పక్కన పెట్టేసుకుంటే మనం మళ్ళీ అగైన్ దీన్ని 3 స్టెప్పులు మార్చుకోవచ్చు. 3 స్టెప్ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ అగైన్ ఈ చిన్న పీసులు ప్యాకింగ్ ఇక్కడ మనకు వస్తుంది అనమాట. స్టెప్ చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా మనం అసెంబుల్ చేసుకోవచ్చు మీరు. సో ఆ 3 లెగ్గల మీద మళ్ళీ అగైన్ 3వ ఫ్రేమ్ ఇప్పుడు మనకి అసెంబుల్ అయిపోతుంది. కరెక్ట్గా స్క్వేర్ పైప్లో కూర్చుండిపోతుంది మనకి ఈజీగా. ఈ 3 లెగ్గలు మనం లాస్ట్లో పెట్టేయాలి. ఇప్పుడు మనం అన్నీ ఇన్సర్ట్ అయిపోతాయి మీకు, ఎక్కడికక్కడ ఒక్కొక్కటి ఇన్సర్ట్ అయిపోద్ది. సో ఇట్లా బోల్డ్ పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు 3 స్టెప్ రెడీ అయిపోయిందండి మనకి. దీనికి కింద సైడ్ పట్టీలు వస్తాయి దీనికి. ఇప్పుడు ఈ సైడ్ పట్టీలు బిగించేద్దాం. ఈ లెగ్గలు మనకు అటు ఇటు అవ్వకుండా ఏంటంటే కింద మేము పట్టీలు ఇచ్చామన్నమాట, మీరు ఆ పట్టీలు కూడా బిగించేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టాండ్ ఎడి జరిపినా కూడా మనకి స్టాండ్ స్టెబుల్గా ఉంటుందన్నమాట. సో ఇట్లా పట్టీ వచ్చేస్తుందండి, ఈ పట్టీ బిగించేసుకోవాలి ఇక్కడ. సిగ్గా ఉండేది లెగ్గల మీదనే ఉంటుంది లోడ్ అంతా. మీరు ఎప్పుడైతే గ్రో బ్యాగులు కానీ మన టబ్బులు కానీ వీటి మీద పెడతారో ఆటోమేటిక్గా లోడ్ అంతా కూడా మనకి లెగ్గల మీద వచ్చేస్తుంది మీకు. సో మనం 3 స్టెప్పుల స్టాండ్ రెడీ అయిందండి. ఇట్లా చూసారు కదా ఎలా వచ్చింది 3 స్టెప్పుల స్టాండ్, ఈ విధంగా వస్తుంది అనమాట మనకి. సో ఇట్లా ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్. ఈ విడ్త్ ఏదైతే ఉందో ఇది మనకి 11 ఇంచెస్ ఉంటుంది అనమాట ప్రతి స్టెప్ కూడా మనకి. సో విడ్త్ వచ్చేసి మనకి ఇది టోటల్ 34 ఇంచెస్ విడ్త్ వస్తుందండి. ఇది అంటే మీకు 86 సెంటీమీటర్స్లో చూస్తే 86 సెంటీమీటర్స్ అనమాట. ఈ స్టాండ్ లెంగ్త్ వచ్చి మనకి 6 ఫీట్ వస్తుందండి. ఇది ఒక స్టెప్ హైట్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ హైట్ వస్తుంది. సో ఇప్పుడు దీని మీద మనం పెట్టే స్టాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు దీని మీద పెట్టేసుకోవచ్చు. సో దీని మీద పెట్టేసిన తర్వాత హైట్ మనకి ఇది 1.5 మీటర్ హైట్ పైకి ఉంటుందండి. సో దానికి హ్యాంగింగ్ బాస్కెట్లే పెట్టుకోవచ్చు. మీరు అల్లుకుని మీరు ఏదైనా పాదులు కూడా దీనికి ఎక్కించుకోవచ్చు. అంటే మల్టీపర్పస్గా ఈ స్టాండ్ డిజైన్ చేయడం అన్నది జరిగిందండి. ఇందులో సింగిల్ స్టెప్ స్టాండ్ వచ్చేసి మనకి ఇప్పుడు 1550 రూపీస్ పడుతుందండి, అంటే 1550 రూపాయలు. అలాగే 2 స్టెప్ స్టాండ్ వచ్చి 3900 అండి. అలాగే 3 స్టెప్ స్టాండ్ మొత్తం వచ్చేసి మనకి 5500 పడుతుంది ఈ స్టాండ్. ఇవన్నీ కూడా పౌడర్ కోటెడ్ స్టాండ్స్ అనమాట. చూసారు కదా ఇప్పటివరకు. సో 2 స్టెప్పులు ఎట్లాగా మనం అసెంబుల్ చేసాము, అలాగే 3 స్టెప్పులు కూడా ఎట్లా అసెంబుల్ చేసాము ఈ స్టాండ్. ఇప్పుడు ఉన్న స్టాండ్ ఇది చాలా మల్టీపర్పస్ బాగా ఉపయోగపడే స్టాండ్ అండి. గార్డెన్ ఉన్న వాళ్ళకి తక్కువ స్పేస్లో మీరు ఎక్కువ పాట్స్ కానీ ఎక్కువ టబ్స్ కానీ గ్రో బ్యాగులు కానీ ఏదైనా కానీ మనం వీటి మీద పెట్టుకోవచ్చు. అలాగే పైన ఇక్కడ హ్యాంగర్ ఉంది కదా మనకి, దీని మీద మనం హ్యాంగింగ్ బాస్కెట్లు తగిలించుకోవచ్చు. గార్డెన్ లుక్ కూడా మీకు చేంజ్ అయిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. అలాగే మీరు దీనికి అల్లుకుంటే ఏదైనా వైర్ ల్యాండ్ అల్లుకుంటే మీరు ఇక్కడ ఏదైనా పాదులు లాంటివి మీరు పెట్టుకుని ఉంటే ఆ పాదులు దీనికి అల్లించుకుంటే మీకు డైరెక్ట్గా కాయగూరలు కూడా ఇక్కడే కాసేస్తాయి అనమాట. చాలా బాగుంటుంది ఈ డిజైన్. సో ఇదండి ఈ స్టాండ్. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మీరు మన వాట్సాప్ క్యాటలాగ్లో కూడా మీకు అందుబాటులో ఉంది. మన ఆన్లైన్ స్టోర్లో కూడా మీరు డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వచ్చు. సో 2 విధాలు కూడా మీరు ఎట్లయినా ఆర్డర్ ఇవ్వచ్చు. అలాగే మీకు ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మన వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు క్లారిఫికేషన్ అనేది మీకు ఈజీగా వస్తుంది. కొంతమందికి మాకు కొంచెం డిఫరెంట్ సైజ్ కావాలి, లెంగ్త్ తక్కువ కావాలి, విడ్త్ ఎక్కువ కావాలి, ఇట్లా డిఫరెన్స్ రిక్వైర్మెంట్ ఏమున్నా కూడా ఈవెన్ కస్టమైజేషన్ కూడా మేము చేస్తున్నామండి.
సో అట్లా కూడా మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కూడా అడగొచ్చు అనమాట. బట్ మావన్నీ కూడా చాలా స్ట్రాంగ్, మంచి డిజైను, మంచి డ్యూరబుల్, మీకు ఇది చాలా లైఫ్ ఉంటుంది వీటికి మొత్తం. మీకు ప్లాస్టిక్ వాటికన్నా కూడా మీకు ఇప్పుడు సపోజ్ ఈపీవీసీ పైపులతో వాటితో మనం చాలా రకాల స్టాండ్లు చేస్తున్నారు కదా, సో అది మీకు 3-4 ఇయర్స్ తర్వాత మీకు ఆటోమేటిక్గా బ్రిటిల్నెస్ అన్నది వచ్చేస్తుంది, ఎండలో ఉంటుంది కాబట్టి కంటిన్యూగా. బట్ సేమ్ ప్రైస్లో మనకు ఆల్మోస్ట్ ఇది వర్కౌట్ అవుతుంది మీకు ఇంచుమించుగా చెప్పాలంటే. సో దీని లైఫ్ అన్నది మీకు అట్లీస్ట్ 15-20 ఇయర్స్. ఈ పౌడర్ కోటింగ్ అన్నది చాలా డ్యూరబుల్ కోటింగ్ సిస్టమ్ అండి ఇది. దీని పెయింటింగ్ అన్నది ఒక పౌడర్ టైప్ని స్ప్రే చేసిన తర్వాత ఓవెన్లో పెట్టి హీట్ చేసి దీన్ని హార్డ్ చేస్తారనమాట. సో అందుకని ఏంటంటే ఈ పౌడర్ కోటింగ్ అన్నది మనకి లైఫ్ చాలా ఉంటుందండి. సో ఇదండి ఈరోజు మన స్టాండ్లు వీడియో. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఎవరికైనా గార్డెన్లో అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో యాక్టివేట్ చేసుకుంటే మీకు ఏ విధమైన కొత్త వీడియో రిలీజ్ అయినా ఒక నోటిఫికేషన్ మీకు వస్తుంది, మిస్ కాకుండా ఉంటారు. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలని. ఇంకా వీడియోలో కలుద్దాం. నమస్తే.